నమస్కారం. కాంపీట్ మైండ్స్కి స్వాగతం. గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వడమే మీ లక్ష్యమా? ఏం చేయాలని తర్వాత చెప్తాను. ముందోసారి క్వశ్చన్ చూడండి. స్వర్ణాంధ్ర 2047 దార్శనికతలో భాగంగా జీరో పవర్టీ P4 పాలసీ చొరవను ఏ రాష్ట్రం ప్రారంభిస్తుంది అంటున్నారు. మీరందరూ ఖచ్చితంగా తెలియగలవాళ్ళు, అందుకే అసలు ఈ షార్ట్ని ఇక్కడ దాకా చూసారు ఫస్ట్ ప్లేస్లో. మీరందరూ కూడా ఏంటి సార్, ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్లోనే ఆంధ్ర అని ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ అని మా అందరికీ తెలిసిపోయింది కదా సార్, మళ్ళీ దానికి ఎందుకు సార్ ఆప్షన్స్ అని ఉంటారు. కొంతమంది ప్రపంచంలో ఉన్న అన్ని చోట్ల ఉంటారు. వాళ్ళు క్వశ్చన్లోనే ఆన్సర్ కనిపిస్తున్నా, సార్ ఆన్సర్ చెప్పరా సార్, ప్లీజ్ సార్ దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వండి సార్, లేదంటే అసలు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు సార్ అని చెప్పి కొన్నిసార్లు ఏదో ఒక నెంబర్ అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సమ్ బ్లా 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 అలా కాల్ చేసి సార్ సరిగ్గా చెప్పట్లేదు సార్ అని చెప్తూ ఉంటారు. ఏదేమైనా కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈ P4 అని ఏదైతే ఉందో ఈ P4లో ప్రైవేటు, పబ్లిక్, పీపుల్, పార్ట్నర్షిప్. మామూలుగా కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులో PPP వినుండి ఉంటారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి. ఉదాహరణకి హైదరాబాద్ నగరంలో ఉన్న మెట్రో ప్రాజెక్ట్. కానీ ఇది P4 పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్ట్నర్షిప్. అంటే ఇక్కడ అభివృద్ధి జరగాలంటే ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలి, దానికి ఇటు ప్రైవేటు రంగము అటు ప్రభుత్వ రంగం రెండు కూడా కలిసి పనిచేయాలి అన్న దృష్టిలో దీన్ని తీసుకొచ్చారనమాట. దీని యొక్క గోల్ ఏంటంటే 2047 కల్లా పేదరికాన్ని నిర్మూలించాలి. ఎన్నిసార్లు ఆ సంవత్సరాలు మార్చుకుంటూ వెళ్తారో తెలియదు, కానీ పేదరికాన్ని నిర్మూలిస్తారంట. చూద్దాం మరి నిర్మూలిస్తారో లేదో. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో హ్యాపీగా చెప్పొచ్చు. వాళ్ళు దానికోసం ఏం చేస్తున్నారు, బెటర్ శానిటేషన్ ఫెసిలిటీస్, బెటర్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్, ఇలా వివిధ రంగాలకు సంబంధించిన LPG కనెక్షన్ ఇలాంటివి అందించి ఆ పావర్టీని రిమూవ్ చేయాలని అనుకుంటున్నారు. అది ఏ స్టేట్ తీసుకొచ్చింది అని అంటున్నారు. ఏ స్టేట్ తీసుకొచ్చింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏ రోజు? మార్చి 30, 2025. అదేనండి మన ఉగాది, విశ్వావసునామ సంవత్సరం ఏదైతే ఉగాది మొన్నే జరుపుకున్నామో రీసెంట్గా, ఆ రోజును ప్రారంభించారు. ఏది ఏమైనా ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అందుకే ఎగ్జామ్లో కూడా ఎప్పుడు అమ్ములోకి క్వశ్చన్ రాదు అని భయపడకుండా క్వశ్చన్ని జాగ్రత్తగా చదివితే ఆన్సర్ కూడా అక్కడే ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అప్పుడు బెటర్ టీచర్ ఎవరో మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ.